సార్ 2029కి జమినీ ఎన్నికలు తప్పవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. జమినీ ఎన్నికలకు అంతకు అనుకూలమైన వాతావరణం దేశంలో ఉందంటారా? జమిలీ ఎన్నికలు జరపడానికి అనుకూల వాతావరణాలతో సంబంధమే ఉంది. అది ప్రభుత్వ నిర్ణయము. అనుకూల వాతావరణం ఏదో టెంపరేచర్ కరెక్ట్గా ఉందా, వర్షపాతం కరెక్ట్గా ఉందా, దీన్ని బట్టి కాదు కదా జమిలీ ఎన్నికలు జరిగేది. జమిలీ ఎన్నికలు జరపాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం. దానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు అవన్నీ చేయాలి అనేది ప్రభుత్వం తలుచుకుంటే, దానికి మెజారిటీ కనుక సంపాదించుకోగలిగితే జమిలీ ఎన్నికలు ఉంటాయి. సో జమిలీ ఎన్నికలు ఏ తరహాలో జరుపుతారనేది ఇంతవరకు తెలియదు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు 2029లో జరపాలంటే తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలాన్ని ఇంకో 6 నెలలు పెంచాలి. ఎందుకంటే 2023 డిసెంబర్లోనే అయిపోతుంది. అందుకే ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను 10.5 years ఉంటాను, 5 ఏళ్ళు ఇంకో 6 నెలలు జమిలీ వల్ల పెరుగుతుంది, తర్వాత ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ పవర్లోకి వస్తాను, 10.5 సంవత్సరాలు ఉంటానని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తున్నట్టు కారణం అదే. కానీ ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలాన్ని పెంచాలి అంటే దానికి రాజ్యాంగ సవరణ చేయాలి. అలాగే ఆ తర్వాత 2029 మే తర్వాత ఉన్న అసెంబ్లీ ఎన్నికల్ని ముందుకు జరపాలన్నా అవసరమైన రాజ్యాంగ సవరణలు జరపాలి. అందువల్ల జమిలీ ఎన్నికలు ఏ రూపంలో జరుగుతాయో తెలియకుండా మన జమిలీ ఎన్నికలకు సానుకూల వాతావరణం ఉందా అని చర్చించలేం కదా. ప్రభుత్వం మొదలు ఏం చేయదలుచుకుంది, దానికి ఒక బిల్లు తెచ్చినప్పుడు ఇప్పటి వరకు రామ్నాథ్ కోవింద్ కమిటీ వరకే ఉంది. బిల్లు తెచ్చినప్పుడు ఆ బిల్లులో ఏవేవి ప్రతిపాదిస్తారో, వేటికి మెజారిటీ ఎంత ఉండాలి, ఆ మెజారిటీ అనేది ఎన్డీఏకు ఉందా అనే లెక్కల ఆధారంగా ఉంటుంది. సహజంగా ఈ 11 ఏళ్ల చరిత్ర చూస్తే మోడీ ప్రభుత్వం మెజారిటీ లేని వాటికి కూడా, ప్రతిపక్షాలను కూడా, ఇతర పార్టీలు ఎన్డీఏలో లేని పార్టీలను కూడా నయానో భయానో తన వైపు తిప్పుకొని మెజారిటీ సంపాదించిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా జమిలీ ఎన్నికలకు మద్దతు ఇవ్వవచ్చు. అందువల్ల మీకు అల్టిమేట్గా ప్రభుత్వం కావాలనుకుంటే ఏ రూపంలో జరపాలో నిర్ణయిస్తే దానికి మెజారిటీ కనుక వస్తే జమిలీ ఎన్నికలు ఉంటాయి. ఇది పొలిటికల్ డెసిషన్లో ప్రైమ్ మినిస్టర్ పైన ఆధారపడి ఉంటుంది. దీనికి సానుకూల వాతావరణాలు, ప్రతికూల వాతావరణాలతో సంబంధమే లేదు.